అవునన్నా ఈ రోజు కనుక మీ నాన్నగారు ఉండుంటే ఎంత ఆనందపడేవారు. అన్నయ్య, నిన్నిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. ఐఎమ్ హ్యాపీ. ఇది అసలు నిజమా కాలా? ఈ రోజు కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూశానో తెలుసా? అసలు ఎలా వచ్చారా కాళ్ళు? తెలియదు బామ్మ. ఊర్మిళ్ళని కాపాడాలని అరిచాను, మీరెవరూ రాలేదు. కళ్ళ ముందే ఊర్మిళ్ళ ప్రాణాలు పోతుంటే తట్టుకోలేక ప్రయత్నించాను, అంతే లేచాను. నిజంగా చాలా ఆనందంగా ఉందన్నయ్య. నాన్న ఉండుంటే ఇంకా బాగుండేదన్నయ్య. బావగారు, మళ్ళీ మన ఇంటికి మంచి రోజులు వస్తున్నాయనటానికి ఇది శుభసూచకం బావగారు. ఇంకంతా బాగుంటుంది. నిజమే వైదేహి, ఊర్మిళ్ళకి ఏదన్నా జరుగుంటే ఆ నింద నీ బిడ్డ మీద పడుండేది. అలా జరగకూడదని ఆ దేవుడు నాకు ఈ కాళ్ళిచ్చాడు, ఊర్మిళ్ళని కాపాడేలా చేశాడు. కారణం ఏదైతే ఏంటి, నీ కాళ్ళొచ్చాయి కదా, ఇది చాలు. ఇప్పుడు మీ నాన్న ఉండుంటే ఆయన ఆనందానికి అవధులుండేవి కాదు. ఇక్కడే ఉన్నాను కౌసల్య. మీ సంతోషంలో నేనెప్పుడు భాగంగానే ఉంటాను. ఊర్మిళ, అసలు నీకు ఈ ఊరెవరు తగిలించారు? దుఃఖింపతగని వారిని గుర్చి దుఃఖించుట అనుచితం. ఆత్మానాత్మ వివేకం అనిత్యములైన శరీరములు నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను మీ అమ్మ ఇక్కడ ఊరేసుకుంటుంటే నువ్వేం చేస్తున్నావురా? వీడు కూడా పైన ఊరేసుకుంటున్నాడు. ముగ్గురు ఒకేసారిలో ఉరితాళ్లకి వేలాడడం ఏంటి? ఏం జరుగుతోంది? రండి. అంజీ, పెద్ద సుత్తి తీసుకురాపో. అది మామూలు పిండం కాదు, రాక్షస పిండం. అక్క చాలు. నేనేదైతే జరుగుతుందని ఊహించానో అదే జరుగుతోంది. నా బిడ్డ మీద నింద వేయటానికి కావాలని ఇదంతా చేస్తున్నారు. కళ్ళ ముందే ఇంత జరుగుతుంటే కావాలని చేస్తున్నావంటావేంటి? నువ్వెన్ని చెప్పినా నీ బిడ్డే ఇంటికి శాపం. శాపమయ్యుంటే అవే ఉరితాళ్ళకి ఈ పాటికి శవాలెలా వేలాడుతుండేవాళ్ళు. వరం కాబట్టే చావు వరకు వెళ్లిన మీరు మేం కాపాడటం వల్ల బతికారు. కాపాడి తప్పు చేశామేమో, వదిలేసుంటే పోయిండేది. బతికాకైనా అభిప్రాయం మార్చుకుంటారనుకున్నాను దేవాంశ్, కానీ వీళ్ళు మారరు. అంటే బిడ్డ మీద నింద పడకూడదని నన్ను కాపాడారన్నమాట. నా మీద ప్రేమతో కాదు,
అసలు అసలు ఆ కాళ్ళు కూడా ఆ బిడ్డ కోసమే వచ్చినట్టున్నాయి. కరెక్ట్ అక్క, బాగా చెప్పావు. నా బిడ్డ శాపమే అయితే బావగారికి కాళ్ళు ఎలా వస్తాయి? ఇదొక్కటి చాలు నా బిడ్డ వరమని చెప్పడానికి. అవును, వైదేహి చెప్పింది నిజం. నిన్ను కాపాడదామని ప్రయత్నించాను, కాళ్ళు రాలేదు. కానీ వైదేహి బిడ్డ మీద ఎక్కడ నింద పడుతుందోనని ప్రయత్నించాను, కాళ్ళు వచ్చేసాయి. అంటే కాళ్ళు రావడానికి కారణం ఈ పిండమే. మీరందరూ శాపమని కోడే కూస్తున్నది నా పాలిటి వరమైంది. అందరికీ వరమే అన్నయ్య, శాపంలా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. దేవాంశ్, అందుకోసం ఎవరు ఊరు వేసుకోరు, అర్థమైందా? ఊర్మిళ, ఇక చాలా ఆపు. కాసేపు బిడ్డ కోసం వాదించడం ఆపే. ఇప్పుడు మీ ముగ్గురికి ఎలా ఉంది? ఎలా ఉంటుంది బామ్మగారు? ఎలా ఉంటుందని ఎలా అడుగుతున్నారు? ఈసారి ఉరితాడు దగ్గర తప్పించుకున్నాం. వచ్చేసారి తప్పించుకునే అవకాశం దక్కుతుందో లేక పైకి పోవడమో అని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మనసు మంచిగా ఉంటే ఏ రైళ్లు పరిగెత్తవు. ఏదేదో ఆలోచించుకుని ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మళ్ళీ నీకు తెలియందే ఉంది ఇందు. మన పూర్వీకులు రాసిన వీలునామా ప్రకారం వరుసగా 18 సంవత్సరాలు ట్రస్ట్లో ఏ కార్యకలాపాలు జరక్కపోతే ట్రస్ట్ ఆస్తులన్నీ ప్రభుత్వ పరమైపోతాయి. అయితే ఇప్పుడు మొదలు పెడదాం దేవాంశ్. ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ మన నాన్న ఆశ ఆశయం. దీన్ని ఎలాగైనా పూర్తి చేసి తీరాల్సిందే. ఊర్మిళ, వెళ్ళ పనైందా? అంతా అర్థమైంది అత్తయ్య. ఇక మొత్తం మనకు అనుకూలంగానే ఉంటుంది. పదండి. అవును మనవడా, 5 నెలలు కాదు 4 నెలల్లోనే పూర్తి కావాలి. అక్షయ పాత్ర అంటే మనం కట్టే బిల్డింగ్ కాదిందు. రాజకుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరి ఆమోదంతో రాజ్యాధిపతిగా ఉండే వ్యక్తి బాధ్యతగా దాన్ని యుతంగా నడపడం. అప్పుడంటే నాన్న మాటకి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. కానీ ఇప్పుడైతే అలా కాదు. కానీ అలా ఉండాలి కదా. కుటుంబానికి కీడు జరుగుతుంది అంటే ఎవరైనా వద్దంటారు గాని మంచి పనంటే ఎవరు అడ్డుపడతారు? మేము అడ్డుపడతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్షయ పాత్ర జరగనివ్వం. ఊర్మిళ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాల్తాయి. కాళ్ళొచ్చాయి కదా అని, చెయ్యి చంప అందుతుంది కదా అని ప్రతిసారి పళ్ళు రాలగొడతానంటే పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఊర్మిళ, ఇప్పుడు అక్షయ పాత్ర పూర్తి కాకపోతే జరగబోయేదదే. దాన్నెందుకు వద్దంటున్నావు? వాళ్ళకి ప్రత్యేకమైన కారణాలేవి ఉండక్కర్లేదు నానమ్మా. మనం అవునంటే వాళ్ళు కాదంటారు, అంతే. ఒప్పుకుంటే ఈ ఇంటి వాళ్ళు అవుతారు, లేదంటే ఈ ఇంటికి ఏమీ కాకుండా పోతారు. ఏంటిలకి భయపడుతున్నావా? ఇన్నాళ్ళు పెదనాన్న మీద భయంతోనో భక్తితోనో చేతులు ముడుచుకొని తలాడిస్తూ పడున్నాం. ఇప్పటి వరకు మనల్ని నీడలా వెంటాడే ఆ ఆత్మ ఇప్పుడు గడప దాటి కూడా లోపలికి రాలేదు. ఇంతకీ వీళ్ళని కాపాడుతున్న ఆత్మ ఎవరై ఉంటారో? ఇంకెవరు? ఖచ్చితంగా పెదనాన్నే అయ్యుంటారు. రేయ్, మన చేతుల్లో చచ్చిపోయినందుకు మన మీద పగ
వారసత్వాన్ని కాపాడుకోవాలనే కోరిక రెండు ఆత్మలా మారి మన వెంట పడేలా చేస్తున్నాయి. అది ఎవరి ఆత్మ అయినా కానీ ఇంకే శక్తి అయినా కానీ ఈ యంత్రాన్ని కలశంలో ఉంచి ఎవ్వరూ కదపకుండా చూసుకుంటే చాలు. లోపలికి అడుగు కూడా పెట్టలేదు. రేయ్ రే వాలి, వద్దురా. వాలి, స్వాహ, నిన్ను. ఏం చేస్తున్నారు ఇక్కడ? అమ్మా, వాళ్ళ ఆపు వైదేహి. ఆ యంత్రాన్ని కలశంలో పెట్టకుండా ఆపు. అది ఇంట్లో నుంచి బయటికి వేసేయమ్మా. అమ్మా, అది ఇంట్లో నుంచి బయటికి వెళ్తే గాని నేను లోపలికి రాలేనమ్మా. నీ బిడ్డను కాపాడలేనమ్మా. మాట్లాడండి. వేళ కాని వేళలో ముగ్గురు కలిసి ఇక్కడేం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను మిమ్మల్ని అడిగాను. మేము నిన్ను అడుగుతున్నాం. ఈ వేళప్పుడు ఎందుకొచ్చావు ఇక్కడికి? నువ్వెందుకు వచ్చావో మేము అందుకే వచ్చాం. గదిలో నీళ్ళైపోతే తీసుకువెళ్దామని వచ్చాను. మీలా కుట్రలు కుతంత్రాలు చేయటానికి కాదు. ఏం మాట్లాడుతున్నావు? కుట్రలేంటి? మీరు ముగ్గురు కలిశారంటేనే నా బిడ్డకి ఆపద కలిగించడానికి ఏదో పథకం వేయబోతున్నారని అర్థం. చెప్పండి, మళ్ళీ ఏం చేయబోతున్నారు? రా, వచ్చావుగా, చూసుకో. నీ అనుమానం కూడా తీరిపోతుంది. ఏ టైంకి వెళ్తుందో, ఏ టైంకి వస్తుందో, ఏ కొంపలు ముంచుతుందోనని ఎదురు చూడాల్సి వస్తుంది. కాళ్ళు రాగానే కాన్ఫిడెన్స్ ఎక్కువై మాటలు కొత్తగా వస్తున్నట్టున్నాయి. ఎందుకు కాళ్ళొచ్చాయి అనుకుంటున్నావు కదా? ఇన్నాళ్ళు నా ఆవిడితనాన్ని ఆసరాగా తీసుకుని నీకిష్టం వచ్చినట్టు ఆడావు. ఇక ముందు మాత్రం అది జరగదు. అది గుర్తుపెట్టుకో. ఏంటి, మగాడినని రుజువు చేసుకోవాలనుకుంటున్నావా? ఆడదానిగా ఉండమంటున్నాను. ఆడదానిగా ఉన్నా కాబట్టి ఇన్నాళ్ళు మీ కాళ్ళు లేకపోయినా భరిస్తూ ఇక్కడే ఉన్నా. లేదంటే ఎప్పుడో వదిలేళ్ళిపోయి ఉండేదాన్ని. నా దగ్గరుండి కూడా నువ్వు చేసింది అదే కదా. ఎప్పుడూ వదిలే ఉన్నావు. మీకోసం నా జీవితాన్నే త్యాగం చేసి ఉన్నాను కదా. మాటలు ఇలాగే వస్తాయి. ఏంటి, నా కోసం ఉన్నావా? కాదు, నీ కోసం ఉన్నావు. దశరథ రామయ్య పెద్ద కోడలన్న హోదా కోసం ఉన్నావు. రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి కాపు కాసుకొని కూర్చొని ఉన్నావు. కానీ నువ్వు అనుకున్నదేదీ జరగదు. నా సంగతి తెలిసి కూడా అలా ఎలా మాట్లాడుతున్నావు? ఈ ఊర్మిళ అనుకున్నది ఎప్పుడైనా చేయకుండా ఉందా? చేస్తావు, నువ్వేమైనా చేస్తావు. కానీ ఎంతవరకు చేయగలవు? నా భార్యగా, ఈ ఇంటి కోడలిగా ఉన్నంత వరకు మాత్రమే. అంటే మీ ఉద్దేశం? నీకు అర్థమైన ఉద్దేశమే. ఒక్కసారి నువ్వు నా భార్యవి కాదు అని నేననుకున్నాను అంటే నువ్వనుకున్నదేదీ జరగదు. ఇక నుంచి నా పక్కన నాతో జీవితం పంచుకునే భార్యగా, ఈ బాధ్యతలు పంచుకునే కోడలిగా ఉంటే ఈ ఇంట్లో నీకు స్థానం ఉంటుంది. లేకపోతే నీ స్థానంలోకి వేరొకరిని తీసుకురావాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మన ప్రవర్తనే మనం ఉండే చోటుని నిర్ణయిస్తుంది. అది మార్చుకోకపోతే మనం ఉండే చోటు మారుతుంది. నువ్వే ఆలోచించుకో. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇన్ని రోజులు దేవాంశ్ గారు అన్నీ చూసుకున్నారు సార్. ఇప్పుడు మీరు కూడా వచ్చారు కాబట్టి మన కంపెనీకి డబుల్ లాభాలు వస్తాయి సార్. మేమందరం చాలా సంతోషపడుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సరే సార్. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్స్ రా.
సార్ 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 మన కంపెనీలో సెపరేట్గా యూనియన్లు పెట్టి మీకు వ్యతిరేకంగా ధర్నాలు చేసి మిషన్లు ఆపేశారు సార్. మీరు వచ్చి ఒక్కసారి మాట్లాడండి సార్. పద. అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు, చిన్న విషయం నేను చూసుకుంటాను. సాయంత్రం మనకి ఆడిటింగ్ ఉంది, అది దగ్గరుండి చూసుకో. మనం వెళ్దాం పద. సార్ జాగ్రత్త దేవా. బావ అలాగే అంటాడు వైదేహి. చూడు రక్తం ఎలా కారిపోతుందో. ఒక అరగంట గంట అంతే. వైదేహి వద్దు, నాకేం కాదు. వైదేహి పాపాత్మురాలా, నీకేమన్నా ఏం చేశానే? ఎందుకు అందరూ కలిసి నా బిడ్డ మీద పడుతున్నారు? వాదనలకి ఇది టైం కాదు, టైం కాదు వైదేహి. చెప్పానుగా, ముందా జ్యూస్ తాగు. నేనే నీ బావని హాస్పిటల్కి తీసుకెళ్తా. వైదేహి ఈ చెంచల మాట నమ్మొద్దు, మనకి మన బిడ్డ ముఖ్యం వైదేహి. కానీ వైదేహికి నువ్వు ముఖ్యం దేవాంశ్. తాగేస్తుంది చూడు. వద్దు. తాగే అమ్మా, తాగి 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 తాగి. ఇప్పుడు నీకు జ్యూస్ వచ్చింది కదా, అది నువ్వు తాగాలమ్మా. అలా తాగితే నీ బిడ్డ ప్రాణాలు పోతాయి. ఇక్కడ నీ బావ ప్రాణాలతో ఉంటాడు. అక్కడ దేవాంశ్ పైకి పోతాడు, ఈ జ్యూస్ తాగితే నువ్వు పైకి పోతావు. చావండి అందరూ. త్వరగా తాగు, త్వరగా తాగు. నీ కుటుంబం మొత్తం ఒక ఎత్తు అయితే ఈ వైదేహి ఒక్కత్తి ఒక ఎత్తు. నా పొగకి ప్రతిసారి అడ్డుపడుతూనే ఉంది. రాని వస్తే నిన్ను అడ్డం పెట్టుకుని ముందు దాని ప్రాణాలు తీస్తా.
బావ ఎక్కడున్నాడు? ఒక్క క్షణం గడిచే కొద్దీ బావకు ప్రాణాపాయం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా నా బావని కాపాడుకోవాలి? నీకేమైంది చిట్టి తల్లి? ఆపదుంటే అమ్మ అని పిలిచి చెప్తావనుకున్నానే. ఏమైంది నీకు? ఎంతకు మీ నాన్న ఎంత పెద్ద ఆపదలో ఉన్నారు, ఒక్క మాట కూడా చెప్పలేకపోయావు. చెప్పు తల్లి, చెప్పు తల్లి. చెప్పు తల్లి. అక్కడ మీ నాన్నకేదైనా జరిగితే ఇక్కడ మీ అమ్మ ప్రాణాలతో ఉండదు తల్లి. నువ్వు నోరు మెదపకపోతే ముగ్గురం ఆ రాక్షసుల కుట్రకి బలైపోతాం. చెప్పు తల్లి, చెప్పు, చెప్పు తల్లి. అదే ప్రాణాలు వదిలేస్తుంది. వచ్చానమ్మా. అమ్మా, ఇదే నాన్నను బంధించిన ప్రదేశం. ఆ రాక్షసులు ఉంటారు. ఇక్కడ నుండి జాగ్రత్తగా వెళ్ళమ్మా. అమ్మా అమ్మా అమ్మా, చెప్పమ్మా. ఏంటమ్మా? హాస్పిటల్ కి ఫోన్ చేసి డాక్టర్ని రమ్మని చెప్పమ్మా. నాన్న ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు. నాన్నని కాపాడుకోవాలి. డాక్టర్, డాక్టర్, నా భర్త ప్రాణాపాయంలో ఉన్నాడు. అడ్రస్ ఇక్కడ హరే రామ హరే కృష్ణ మందిరంలో పాడుపట్ట బంగ్లాలో ఉన్నాడు. తొందరగా రండి. చిట్టి తల్లి, ఎక్కడమ్మా? అదా ఆ బిల్డింగా? అవునమ్మా, వెళ్ళు. సరే. అమ్మా, నువ్వటు వెళ్ళమ్మా, వెళ్ళు. హలో. హలో దేవాంశ్. కాదండి, నేను డాక్టర్ మంజులాని మాట్లాడుతున్నాను. డాక్టర్, మా తమ్ముడు ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏమైంది మా తమ్ముడికి? మణికట్టు దగ్గర నరం కట్టయి రక్తం చాలా వరకు పోయింది. నాది, నా బావది, నా కడుపులో ఉన్న బిడ్డది ఒకటే రక్తం. అంటే నువ్వు గర్భవతివా? ఏ గర్భవతి రక్తదానం చేయకూడదు. నా బావ ప్రాణాలతో ఉండనప్పుడు నేను ప్రాణాలతో ఉండడం అనవసరం. తన కడుపులోని బిడ్డకి ప్రమాదమని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. తాను చనిపోతానని బెదిరించి మరీ రక్తమిస్తోంది. డాక్టర్, నేను వస్తున్నాను. ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే.
ఏమైంది నాన్న? అమ్మా తమ్ముడికి ఏదో ప్రమాదం జరిగినట్టుంది. రక్తం అవసరం అయితే వైదేహి ఇస్తుందంట. దేవాన్ష్కి ప్రమాదమా? ఏం జరిగింది? తెలీదమ్మా, కానీ ప్రస్తుతానికి దేవాన్ష్కి ఏ ప్రమాదం లేదంట. వాడికి ఏం కాకుండా వైదేహి బ్లడ్ ఇస్తుందంట. తన కడుపులో బిడ్డకి ప్రమాదం అంటున్నారు డాక్టర్. నేను హాస్పిటల్కి వెళ్తానమ్మా, త్వరగా తీసుకొని వచ్చేస్తాను. తొందరగా రానికి. అలాగే. ఆయనకి సరిపడా బ్లడ్ ఇచ్చామమ్మా. ఇంకా అవసరం లేదు. కాసేపట్లో స్పృహలోకి రావాలి. వస్తే ఏ ప్రమాదము లేనట్టే. కానీ స్పృహలోకి రాలేదంటే డాక్టర్, రాకపోతే ఏమవుతుంది? రక్తం ఇస్తే మా బావ బతుకుతాడు అన్నారు కదా, మళ్ళీ ఏదేదో మాట్లాడతారేంటి? మా బావకేమీ కాదు కదా? మా బావకేమీ కాదు కదా? ఏమీ కాకూడదనే మా ప్రయత్నం మేము చేసి మిగతా భారం ఆ దేవుడిపైనే వేశాం. ఇక నీ అదృష్టమే. బావా, డాక్టర్ ఏదేదో అంటున్నారు, కానీ నీకేమీ కాదు బావా, నీకేమీ కాదు. మన చిట్టి తల్లి చెప్పింది కదా, నీకేమీ కాదు. నాకు నమ్మకం ఉంది. లే బావా, బావా. మన పాప నువ్వు నేను, మన ప్రాణం ఒకటే అన్నావు కదా బావా. బావా, బావా, నీకేం కాదు బావా. మన చెట్టు తల్లి చెప్పింది కదా, నీకేం కాదు. వైదేహి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నువ్వు నా దగ్గరికి ఎలా వచ్చావు వైదేహి? మన చిట్టి తల్లి బావా, తనే నువ్వెక్కడున్నావో దారి చూపించింది. వాళ్ళ నుంచి నిన్ను కాపాడుకునేలా చేసింది. నీకేం కాలేదు కదా బావా? మీరిద్దరూ ఉండగా నాకేమవుతుంది వైదేహి? మీ ఇద్దరి మాటలు, మీ ఇద్దరి ఊపిరి పోతున్న నా ప్రాణాన్ని నిలబెట్టాయి. దేవాంశ్, బావగారు, దేవాంశ్, దేవాంశ్. ఇంకా ఏడుస్తావేంటమ్మా? ఆయన బాగానే ఉన్నారుగా. ఇప్పుడు మీరు ప్రాణాలతో ఉన్నారంటే కారణం మీ భార్యనే. సమయానికి హాస్పిటల్కి తీసుకురావడమే కాకుండా బ్లడ్ దొరకకపోతే తన బిడ్డకి ప్రమాదం అని చెప్తున్నా వినిపించుకోకుండా తన బ్లడ్ ఇచ్చింది. తర్వాత ఇదిగో మీ అన్నయ్య తక్కువ టైంలోనే బ్లడ్ డోనర్స్ని ఒప్పించి మీకు బ్లడ్ ఇచ్చేలా చేశారు. ఫ్యాక్టరీలో గొడవ అనగానే నా మనసు ఎందుకో కీడు శంకించిందిరా. నేను కూడా వస్తే ఇలా జరిగుండేది కాదు. చంచల బయటకు వస్తుందని, ఇలా చేస్తుందని ఊహించలేదన్నయ్య. వైదేహి, నువ్వెందుకు ఇంత పిచ్చి పని చేసావు? బిడ్డకేమైనా అయితే? ఏం కాదు బావా. కాదని తను చెప్పాకే నిన్ను బతికించుకోవడం కోసం డాక్టర్లను ఇబ్బంది పెట్టాను. తను చెప్పిందా? ఎవరు చెప్పారు? ఇంకెప్పుడు ఇలా చేయొద్దమ్మా, బిడ్డకి ప్రమాదం. డాక్టర్, ఇప్పుడు బిడ్డకేం ప్రమాదం లేదు కదా? లేదు, సమయానికి మీరు బ్లడ్ తీసుకొచ్చారు కదా, అందువల్ల తన దగ్గర నుంచి చాలా తక్కువ తీసుకున్నాం. తల్లికి బిడ్డకి ఏ ప్రమాదం లేదు. బావా,
ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఇదిగో ఈ పాలు తీసుకో. నువ్వెందుకు తెచ్చావు వైదేహి? చిన్న చిన్న పనులు చేసుకోవచ్చని డాక్టర్ చెప్పారు కదా బావా. పైగా నీ గాయం నయమయ్యే వరకు నువ్వు ఏ పనులు చేయకూడదు. ముందు పాలు తీసుకో. అయినా మంచు పడుతుంటే ఇక్కడేం చేస్తున్నావు బావా? మనుషులు మిగిల్చే బాధ నుంచి ఉపశమనం కలిగించేది ఈ చల్లటి ప్రకృతే కదా వైదేహి. ఆ చందమామని చూడు, ఎంత ప్రశాంతంగా ఉందో. అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించట్లేదు? అవును బావా, ఇలా ఎంతసేపు చూసినా తనివి తీరదు. అమ్మా అమ్మా చిట్తల్లి. వైదేహి, బావా, చిట్టి తల్లి మాట్లాడుతుంది బావా. అవునా? అవును బావా. నీకు వినిపించడం లేదా? లేదే. అమ్మ చిట్టి తల్లి. అమ్మా ఇప్పుడు వినిపించిందా? నాకేం వినిపించట్లేదే. చిట్టి తల్లి, ఇప్పుడే ఒక గండ నుంచి గట్టెక్కాం. మళ్ళీ ఏం ఆపద తలపెట్టబోతున్నారు? ఏం జరగబోతుంది? ఆపదేం లేదమ్మా. నాకు కూడా వెన్నెలంటే చాలా ఇష్టం. అవునా? బావా, ఇప్పుడు మనకేమీ ఆపద లేదంట. అలాగే మనలాగే పాపకు కూడా వెన్నెలంటే చాలా ఇష్టమంట. అవునా? నిజమేలే. వెన్నెలని, చందమామని ఇష్టపడని పసిపిల్లలు ఎవరుంటారు? అందుకే చందమామని చూపిస్తే పిల్లల ఏడుపు ఆగిపోతుంది. అల్లరి చేయకుండా గోరు ముద్దలు తింటారు. మన బిడ్డ అంతే అన్నమాట. బావా, గోరుముద్దంటే గుర్తొచ్చింది. ముందు నువ్వు పాలు తాగు, చల్లారిపోతాయి. నేను కూడా తాగుతా, నువ్వు కూడా తాగు. నీకోసమని తెస్తే నన్ను తాగమంటావేంటి బావా? ఇద్దరం కలిసి తాగుదా ఉంటున్నాను వైదేహి. నువ్వు తాగితే పాప ఆకలి కూడా తిరుగుతుంది. కావాలంటే అడుగు. చిట్తల్లి, చూసావా మీ నాన్న వేషాలు? ఇలాగే ఏదో ఒకటి చెప్పి నాతోనే తాగించేస్తారు. మరి నీకు ఇవ్వకుండా నాన్నొక్కిరే ఎలా తాగుతారమ్మా? అమ్మో, అప్పుడే నాన్న పార్టీ అయిపోయావా? ఏంటి, పాప నిన్నే పాలు తాగమంటుంది కదా, తాగు.